తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కూడా అంటున్నారు దామోదర. ఇక సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ రాబోతురాని దామోదర రాజనరసింహ వెల్లడించారు. నిజామాబాద్ నుంచి కేబినెట్లో ఒకరికి స్థానం ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు లాబింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. ఇక హోంమంత్రి పదవి సీతక్కకిచ్చే అవకాశం ఉందంటున్నారు చెప్తున్నారు. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్ కూడా తీసుకునే అవకాశం ఉందంటూ ఆయన వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్ నుంచి కేబినెట్లోకి ఒకరికి స్థానం ఉండే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా దామోదర తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే దిశగా లాబింగ్ కొనసాగుతుంది. మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా మంత్రి పదవులకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సుదీర్ఘంగా పార్టీ పెద్దలతో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించబోతాయని ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6గురు ఎవరు కొత్త మంత్రులు అనే దానిపై ఉత్కంఠకర ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుందంటూ దామోదర రాజనరసింహ మీడియాతో చిట్చాట్ సందర్భంగా విషయాలు వెల్లడించారు. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, దామోదర రాజనరసింహ మీడియా చిట్చాట్లో కొన్ని ఆసక్తికర కీలక అంశాలు అయితే చెప్పారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. అలాగే హోంమంత్రిత్వ శాఖ సీతక్కకి ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. మరో మాటగా రాజగోపాల్ రెడ్డి అలాగే దానం నాగేందర్ ఇద్దరిని కూడా మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏ అంశాలు వెల్లడించారు, ఎలాంటి కీలక విషయాలు దామోదర బయటపెట్టారు? ఎగ్జాక్ట్లీ, నిజంగా కేబినెట్ విస్తరణకు సమయం అయింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ దామోదర రాజనరసింహ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చిట్చాట్ లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖల మార్పు ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఎవరి శాఖలు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర చర్చకు దారిచ్చింది దామోదర రాజనరసింహ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే శాఖల మార్పు సందర్భంగా ఆయన సెన్సేషనల్ కామెంట్ ఒకటి చూస్తే సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఈ అంశంతో ప్రస్తుతం మరి సీతక్క చేస్తున్నటువంటి శాఖ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గాని, ఎడ్యుకేషన్ గాని ఈ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. మరికొన్ని కీలక శాఖలన్నీ కూడా హోమ్ మినిస్టర్ ఎవరికైతే బాగుంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన హోమ్ మినిస్టర్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ దామోదర రాజనరసింహ ఆయన చిట్చాట్ లో భాగంగా సీతక్కకు హోంశాఖ ఇచ్చి కొంతమంది మార్పులు చేర్పులు చేస్తారు అనేటువంటిది చెప్తూనే రాజగోపాల్ రెడ్డికి, దానం నాగేందర్ కి నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందంటూ చేసినటువంటి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ బెర్త్ కోసం ఆశిస్తా ఉన్నారు. మరి అక్కడ ఎవరికి వస్తుందనేటువంటిది బయటికి చెప్పనప్పటికీ పక్కాగా అయ్యేటువంటి పేర్లు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నల్గొండ నుంచి, దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే, హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి ఒక వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. 3 మంత్రివర్గంలో ఉన్నటువంటి జిల్లాల్లో చూస్తే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 మంత్రులు నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి విధంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆల్రెడీ జూపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇస్తే ఆ జిల్లా నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇస్తే అక్కడ 3 ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంటుంది. నిజామాబాదు తర్వాత ఆదిలాబాదు ఇక్కడ మాత్రం ఒక్కొక్కరికి మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో 2000 ఎన్నికల ముందుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆయన చేంజ్ చేశారు. రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అంటూ మాట్లాడుతూనే 2018 సంబంధించినటువంటి ఎన్నికల ముందు పారాచూట్లకు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ
పరిస్థితుల దృష్ట్యా టికెట్లు కేటాయించారు. అప్పుడప్పుడు ఆ రోజుకి వచ్చినటువంటి వారికి కూడా టికెట్లు ఇచ్చారు. అది రాజకీయాలు అంటే అధికారంలోకి రావాలనేటువంటి ఒక అంశము, ఇక ఇతరత్ర అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించాలనేటువంటి ఒక కాంక్షతో అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది టికెట్ విషయంలో అని చెప్పారు. తర్వాత ఆయన శాఖకి సంబంధించిన విషయంలో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైద్య శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు ఉంటాయి, పూర్తి ప్రక్షాళన ఉంటుందంటూ స్టేట్మెంట్ చేశారు. సో వైద్య శాఖలో ఉండేటువంటి విభాగాలన్నింటినీ కూడా రెండు విభాగాల కింద మార్చనున్నట్టుగా చెప్పారు. ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండు ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కింద మారవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సో దామోదర చేసినటువంటి చిట్చాట్ లో సంచలనంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం, మార్పులు చేర్పులు, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తం మీద తెలంగాణ హోంమంత్రిగా సీతక్క నియమించబడుతుందా అంటే అవుననే వాదనలు బలపడుతున్నాయి. మీడియాతో చిట్చాట్ సందర్భంగా దామోదర రాజనరసింహ ఈ అంశాన్ని వెల్లడించారు. శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక కేబినెట్లో కొత్తగా రాజగోపాల్ రెడ్డి, దానం నాగేంద్రతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి స్థానం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు లాబింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా త్వరలోనే తెలంగాణ కేబినెట్ పదవులు త్వరలోనే భర్తీ ఉండబోతుందని చెప్పారు దామోదర. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కూడా అంటున్నారు దామోదర. ఇక సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ రాబోతురని దామోదర రాజనరసింహ వెల్లడించారు. నిజామాబాద్ నుంచి కేబినెట్లో ఒకరికి స్థానం ఉండే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు లాబింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. ఇక హోంమంత్రి పదవి సీతక్కకిచ్చే అవకాశం చెప్తున్నారు. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్ కూడా తీసుకునే అవకాశం ఉందంటూ ఆయన వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్ నుంచి కేబినెట్లోకి ఒకరికి స్థానం ఉండే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా దామోదర తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే దిశగా లాబింగ్ కొనసాగుతుంది. మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా మంత్రి పదవులకు సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సుదీర్ఘంగా పార్టీ పెద్దలతో చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించబోతాయని ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6గురు ఎవరు కొత్త మంత్రులు అనే దానిపై ఉత్కంఠకర ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుందంటూ దామోదర రాజనరసింహ మీడియాతో చిట్చాట్ సందర్భంగా విషయాలు వెల్లడించారు. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, దామోదర రాజనరసింహ మీడియా చిట్చాట్లో కొన్ని ఆసక్తికర కీలక అంశాలు అయితే చెప్పారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. అలాగే హోంమంత్రిత్వ శాఖ సీతక్కకి ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. మరో మాటగా రాజగోపాల్ రెడ్డి అలాగే దానం